హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఓకే మేడం. ఇప్పుడు హెచ్టిఎంఎల్ కోడ్ అనేటువంటి దాన్ని మనం బిల్డప్ చేయాలని అనుకుంటే ఫస్ట్ మనం బాడీ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేద్దాం. సో బాడీ అనేటువంటి దానిలో పైన మెయిన్ హెడ్డింగ్ H1 అనేటువంటి డిఫాల్ట్ ఫాంట్తో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మై రెజ్యూమే అని టైటిల్ పెడదాం. మై రెజ్యూమే అనే టైటిల్ పెట్టి సో దీన్ని H1 హెడ్డింగ్ అనేటువంటి దాంతో ఇద్దాం. సో నిన్నట్లాగానే మనం కామెంట్స్ పెట్టుకుంటూ వెళ్దాం మేడం అండి. ఓకే సార్. సో కామెంట్స్ పెట్టుకుంటూ వెళ్తేనే మనకు బాగా అర్థమవుతుంది. సో దీనిలో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఏం చేద్దామంటే రెజ్యూమే హెడ్డింగ్ తర్వాత కింద మనకి ఏమొస్తుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ పైన వచ్చేసింది సార్. మేడం అండి. హెడ్డింగ్ దగ్గర పి అని వచ్చేసింది. హెడ్డింగ్ దగ్గర అండి. H1 క్లోజ్. ఓహో ఇక్కడ అండి. ఓకే ఓకే. క్లోజ్ H1 చేశారు కదా. పర్సనల్ ఇన్ఫర్మేషన్. పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దానికి ఇలాగ కామెంట్ అనేటువంటి దాన్ని చేసిన తర్వాత ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో బల్క్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం కంటైనర్ అనేటువంటి దాన్ని ఒక కంటైనర్ యూజ్ చేసి ఈ కంటైనర్ కి మనం యాజ్ యూజువల్ గా క్లాస్ అనేటువంటి దాన్ని ఇద్దాం. ఈ క్లాస్ పేరు ఏంటంటే ఏమిద్దామనంటే ఒక సెక్షన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది ఒక సెక్షన్ కింద ఇది ఒక దాన్ని మనం ట్యాగ్ను ఓపెన్ చేద్దాం. సో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దానిలో సెక్షన్ తర్వాత సో దీనికి ఒక హెడ్డింగ్ అనేటువంటి దాన్ని మనం పెట్టాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఒక హెడ్డింగ్ పెడతాం సబ్ హెడ్డింగ్ టైప్లో కదా మేడం. ఓకే సార్. సో దీనికి H2 అనేటువంటి హెడ్డింగ్ ఇద్దాం. ఎందుకంటే మెయిన్ హెడ్డింగ్ H1 ఉంది కాబట్టి మిగతా అన్ని కూడా ఇంకా దానికన్నా తక్కువే ఉండాలి ఫాంట్స్ అనేటువంటి. సో కాబట్టి H2 పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో దీన్ని H2 అనేటువంటి దాన్ని క్లోజ్ చేద్దాం. దాని తర్వాత మనకి నేమ్ అనేటువంటిది ఉండాలి, ఈమెయిల్ అనేటువంటిది, ఫోన్ నెంబరు, ఇలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దీనికి జస్ట్ మనం పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని సెట్ చేద్దాం. పారాగ్రాఫ్ దీనికి సబ్ హెడ్డింగ్ కాబట్టి బోల్డ్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేద్దాం. ఇక్కడ నేమ్, సో నేమ్ అనేటువంటిది ఉన్న తర్వాత ఇక్కడ బోల్డ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ పేరు ఏం పెడదాం అంటే శాంతి అని పెడదాం ఇక్కడ. ఓకే. సో ఇలా పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొక పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ బోల్డ్ అనేటువంటిది మెన్షన్ చేసి ఈమెయిల్. సో దీనికి బోల్డ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేద్దాం. ఈమెయిల్ అనేటువంటిది ఇక్కడ ఏమని చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగానే shanti@gmail.com అనేటువంటి దాన్ని మెన్షన్ చేద్దాం. సో దానికి gmail.com అనేటువంటి దాన్ని మెన్షన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఒక హైపర్ లింక్ లాగా క్రియేట్ అవ్వాలి. అంటే దాని మీద క్లిక్ చేసి బ్లూ కలర్లో మారుతుంది కదా మేడం. సో అలా చేద్దాం. సో అంటే ఇక్కడ మనం దీనిలో మనం ఏం చేద్దామని అంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసి HREF అనేటువంటి దాన్ని యూజ్ చేసి సో దీనిలో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో శాంతి అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి @gmail.com ఇది డబుల్ కొటేషన్తో ఈ విధంగా యూజ్ చేద్దాం. సో దీని తర్వాత అక్కడ మనకి అదే కాకుండా సెకండరీ మెయిల్ అనేటువంటిది కూడా ఒక్కొక్కసారి మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా మేడం. సో కాబట్టి ఇక్కడ మనం ఈ మెయిల్ అనేటువంటి దాన్ని డైరెక్ట్గా హెడ్ రెఫరెన్స్ అనేటువంటి దానిలో మనం యూజ్ చేయడానికి ఇదొకటి. దీని తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏదన్నా సెకండరీ మెయిల్కి అనేటువంటి దానిగా కూడా మనం యూజ్ చేయొచ్చు. దాన్ని కూడా శాంతి డాట్ ఇంకోటి ఏదన్నా
బీటెక్ ఇక్కడ డాట్ తీసేద్దాం, బీటెక్ అని యూజ్ చేద్దాం @gmail.com అని యూజ్ చేసి ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో పారాగ్రాఫ్ కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ సో ఇక్కడ మనకి ఓకే ఇక్కడతో మెయిల్ అనేటువంటిది మనకి దీంతో ఇక్కడతో అయిపోయినట్టు లెక్క. సో ఇక్కడ ఇంకోటి హెచ్ఆర్ఈఎఫ్ దగ్గర మెయిల్ టు అని చెప్పి ఇక్కడ పెడదాం. ఒక హెచ్ఆర్ఈఎఫ్ దగ్గర ఏం చేద్దాం అంటే ఎవరన్నా మనకి మెయిల్ పంపించాలని అనుకుంటే ఒక సబ్ హెడ్డింగ్ కింద మనం పెడదాం. ఇలా మెయిల్ ఓకే సార్ టు అని చెప్పి ఇలా సబ్ హెడ్డింగ్ కింద పెట్టి అప్పుడు ఇక్కడ ఈ విధంగా మనం మెన్షన్ చేద్దాం. సో అప్పుడు ఇక్కడతో ఇది యాంకర్ ట్యాగ్ అనేటువంటిది క్లోజ్ అయింది. ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని .com అనేటువంటి దానితో క్లోజ్ చేసి సో ఇక్కడ మళ్ళీ మనం యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఇది ఓపెన్ చేసినట్లు లెక్క, ఇది క్లోజ్ చేసినట్లు లెక్క. అండ్ పారాగ్రాఫ్ ఓకే. ఇక్కడతో దాని తర్వాత పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి దీనికి బోల్డ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి ఇక్కడ ఏంటంటే ఏదన్నా మనకి లింక్డ్ ఇన్ కానీ లేకపోతే ఇలాంటి ఏమన్నా సైట్స్ అనేటువంటివి ఉన్నాయని అనుకుంటే సో దానిలో ఏదైనా అకౌంట్ ఉన్నదని అనుకుంటే దాన్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. దానికి కూడా ఓకే లింక్డ్ ఇన్ అని చెప్పి సబ్ హెడ్డింగ్ కింద పెట్టి దీనికి బోల్డ్ అనేటువంటిది క్లోజ్ చేసి ఇక్కడ మనం యాంకర్ ట్యాగ్తో హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్తో https ఫార్వర్డ్ స్లాషెస్ linkedin.com అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ ఇన్ శాంతి సంథింగ్ అలా మనం మామూలుగా టైప్ చేసేస్తున్నాను అండి. ఓకే సార్ శాంతి. సో నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ అనేటువంటిది ఏమిద్దామని అంటే టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఇలా ఉంచి సో ఇక్కడ మనం ఇంకేమి ఇవ్వద్దు, బ్లాంక్ కింద ఉంచేద్దాం. బ్లాంక్ అనేటువంటి ఉంచేసి ఇక్కడ డబుల్ కొటేషన్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసి ఇక్కడ ట్యాగ్ అనేటువంటి దాన్ని పెట్టి ఇక్కడ మనం లింక్డ్ in.com అని యూజ్ చేసి ఇన్ శాంతి అంటే బయటకు కూడా అదే కనిపించాలి కదా మేడం. అది హెచ్ఆర్ఈఎఫ్ లింక్ కింద ఈ నేమ్ ని ఇక్కడ లింక్ కింద కన్వర్ట్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ మళ్ళీ సేమ్ అదే దాన్ని మనకు కనిపించేటట్టు విజువలైజేషన్ అనేటువంటిది అయ్యేటట్టుగా నేను చెప్తున్నాను అనమాట. ఇది మనకి అంటే ఒక లింక్ లా కనిపిస్తుంది. ఈ లింక్ లా కనిపించినప్పుడు మన పాయింటర్ ని తీసుకెళ్లి దాని మీద పెడితే మనకి పాయింటర్ కాస్త హ్యాండ్ కింద మారిపోతుంది కదా మేడం. సో ఈ విధంగా మనకి పారాగ్రాఫ్ అనేటువంటి క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మనం ఒక ఈ ట్యాగ్ ని కూడా క్లోజ్ చేద్దాం, కంటైనర్ ట్యాగ్ అని. ఓకే సార్ కంటైనర్ ట్యాగ్. సో దీని తర్వాత మనకి ఇక్కడతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయ్యింది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్. కెరీర్ ఆబ్జెక్టివ్. సో కెరీర్ ఆబ్జెక్టివ్ లో దీన్ని ఇలా సపరేట్ గా పెడదాం. కెరీర్ ఆబ్జెక్టివ్ లో మళ్ళీ డివిజన్ అనేటువంటి కంటైనర్ తీసుకుని దీనికి క్లాస్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి ఈ క్లాస్ కి సేమ్ సెక్షన్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సెక్షన్ దీన్ని డబుల్ కొటేషన్స్ లో పెట్టాలి. సెక్షన్. సో ఇక్కడతో ట్యాగ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ మనం H2 అనేటువంటి దాంతో H2 లో కెరీర్ ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేద్దాం. ఇక్కడ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు కెరీర్ ఆబ్జెక్ట్ లో మనం అక్కడ ఒక పారాగ్రాఫ్ రాయాలి కదా మేడం. కెరీర్ ఆబ్జెక్ట్ అనేటువంటి దాని దగ్గర ఏదైతే సబ్ హెడ్డింగ్ పెట్టాం దాని దగ్గర ఒక పారాగ్రాఫ్ రాయాలి. సో కాబట్టి పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి ఇక్కడ ఏంటంటే ఒక చిన్నదికి రెజ్యూమ్ లో ఉన్నటువంటి దాన్ని సెక్యూర్ ఏ ఛాలెంజింగ్ పొజిషన్ ఇన్ ఏ రెప్యూటబుల్ ఆర్గనైజేషన్. ఓవరాల్ గా రాద్దాం. ఎక్స్పాండ్ మై
లెర్నింగ్ నాలెడ్జ్. ఓకే, ఎక్స్పాండ్ మై ఓకే, లెర్నింగ్ లెర్నింగ్ నాలెడ్జ్ లెర్నింగ్ నాలెడ్జ్ అండ్ అండ్ స్కిల్స్. స్టాప్. ఇక్కడతో పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ సో ఇది నెక్స్ట్ ఈ కంటైనర్ని కూడా క్లోజ్ చేసేద్దాం. రైట్, ఇక్కడతో కెరీర్ ఆబ్జెక్ట్ అనేటువంటి జస్ట్ ఒక శాంపుల్గా మీరు కావాలని అనుకుంటే దీన్ని ఇంకా మాడిఫై చేసుకోవచ్చు. కాకపోతే జస్ట్ ఓకే శాంపుల్గా మనం టైం వేస్ట్ కింద ఉంటుంది కాబట్టి కెరీర్ ఆబ్జెక్ట్ తర్వాత ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని. సో ఈ ఎడ్యుకేషన్లో మనం దీన్ని కూడా చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా కంటైనర్ క్లాస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ కూడా సెక్షన్. సో దీన్ని ఇలా ఉంచిన తర్వాత సో దీనిలో మళ్ళీ ట్యాగ్ యూజ్ చేసి H2 ఎడ్యుకేషన్ H2. సో దీని తర్వాత ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఆ టేబుల్లో మనం మన డిగ్రీస్ ఏంటి లేకపోతే ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేద్దాం. అండ్ టేబుల్ క్రియేట్ చేయడానికి ట్యాగ్ టేబుల్ అని మెన్షన్ చేసి సో దీనిలో టేబుల్ రో అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం. టేబుల్ టేబుల్ రో అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి దీనిలో టేబుల్ హెడ్డింగ్స్ మనం సెలెక్ట్ చేద్దాం. టేబుల్ హెడ్డింగ్స్ అనేటువంటి. సో ఈ టేబుల్ హెడ్డింగ్స్ లో ఏంటి, బీటెక్ బీటెక్. సో దాని తర్వాత లేకపోతే బీటెక్ హెడ్డింగ్ కాబట్టి ఇక్కడ మనం డిగ్రీ అని పెడదాం. హెడ్డింగ్ కదండి మనకు కావాల్సింది. సో మనం చదివినటువంటి డిగ్రీ ఏంటి, డిగ్రీ. సో దాని తర్వాత టేబుల్ హెడ్డింగ్ అనేటువంటి దానిలో హెడర్ ఇన్స్టిట్యూషన్, ఇన్స్టిట్యూట్. దాని తర్వాత ఇంకొక టేబుల్ హెడ్డింగ్ ఎప్పుడు పాస్ అయ్యామనేటువంటిది ఉండాలి కాబట్టి ఇయర్. ఇయర్. దాని తర్వాత పర్సంటేజ్, ఇయర్ తర్వాత పర్సంటేజ్. సో ఇక్కడ పర్సంటేజ్ పర్సంటేజ్. సో ఇక్కడతో మనం ఈ టిఆర్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. ఇన్ని చాలు ఇంకా. అండ్ ఇక్కడతో ఇది హెడ్డింగ్ అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు దానిలో డేటాని మనం ఎంటర్ చేయాలి. సో కాబట్టి మళ్ళీ టిఆర్ అనేటువంటి ట్యాగ్ ను ఓపెన్ చేసి ఇక్కడ మనం టీడీ అనేటువంటి దాన్ని మెన్షన్ చేద్దాం. సో టీడీ అనేటువంటి దానిలో ఇక్కడ మనం బీటెక్ ఈసీఈ. సో ఇక్కడ మనం ఈ టీడీ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం క్లోజ్ చేస్తే ఒక హెడ్డింగ్ దానిలో ఇన్సెట్ అవుతుంది. మళ్ళీ టీడీ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, ఏ ఇంజనీరింగ్ కాలేజ్, సమ్ XYZ ఇంజనీరింగ్ కాలేజ్, లేకపోతే ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. సో దీనికి టీడీ. సో ఇక్కడ క్లోజ్ చేసాం. సో ఇప్పుడు పాస్ ఇయర్ ఎప్పుడు, పాస్ ఇయర్ ఎప్పుడు 2025 మేడం ఇయచ్చా? 2025. సో పర్సంటేజ్ అనేటువంటిది ఎంత వచ్చింది అని అంటే ఓకే 90% వచ్చింది అని అనుకుందాం. సరిపోద్దండి? 95 ఏమంటారా? ఫైనల్ ఇయర్ లో వస్తాయి మేడం. ఓకే, ఇక్కడతో ఒక రో కంప్లీట్ అయింది మేడం. ఇక్కడ హెడ్డింగ్స్ కంప్లీట్ అయింది మనకి. ఇక్కడేమో ఒక రో డేటా ఒక రో కంప్లీట్ అయింది. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ ఆ టైప్ లో కూడా ఉంటాయి కాబట్టి సో ఇంకొక టేబుల్ రో అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి సో ఇక్కడ టీడీ. సో ఈ టీడీలో ఇంటర్మీడియట్,
ఇంటర్మీడియట్. సో ఇక్కడ మనం టీడీ అనేటువంటి దాన్ని క్లోజ్ చేద్దాం. తర్వాత మళ్ళీ టీడీ ఇంటర్మీడియట్ ఏ కాలేజ్ అంటే సంథింగ్ ఏబిసి జూనియర్ కాలేజ్ సో టీడీ. నెక్స్ట్ ఇది పాస్ పర్సంటేజ్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు అని అంటే 2025 అంటే 3 years 2022 టీడీ. మళ్ళీ ఇయర్ ఇక్కడ పర్సంటేజ్. సో ఇది 95%. 95% టీడీ. సో దాని తర్వాత ఇక్కడ మనం టీఆర్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇది అయిన తర్వాత మనకి ఇంటర్మీడియట్ తర్వాత 10th క్లాస్ కూడా ఉంటుంది కాబట్టి 10th కూడా మెన్షన్ అవును చేద్దాం. అంటే మినిమం ఒక 3 ఉంటే ఓకే సార్. కొంచెం చూడడానికి టేబుల్ బాగుంటది కదా అవును మేడం. సార్, బాగుంటుంది. సో దీనిలో ఇక్కడ టీఆర్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసి సో ఇక్కడ కూడా టీడీ, దీనిలో ఎస్ఎస్సి టీడీ, మళ్ళీ ఇక్కడ టీడీ ఎస్ఎస్సి తర్వాత ఇది కూడా ఏబిసి జూనియర్ కాలేజ్, హై స్కూల్. ఏబిసి హై స్కూల్ అన్నామండి. ఓకే, స్కూల్ ఏబిసి హై స్కూల్. సో దీన్ని ఇక్కడ టీడీ అనేటువంటి దాన్ని మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ టీడీ ఇది 2022 అంటే 2000 2020. సారీ 2000. సో ఇయర్ అయిన తర్వాత పర్సంటేజ్. సో కాబట్టి పర్సంటేజ్ ఇది 97%. 97%. సో ఇక్కడ మళ్ళీ మనం టిఆర్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ టిఆర్ అనేటువంటిది క్లోజ్ చేశాక ఇప్పుడు మనకి టేబుల్ కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ టేబుల్ క్లోజ్ చేశాక ఇప్పుడు మళ్ళీ ఒక కంటైనర్ కూడా మనం క్లోజ్ చేద్దాం. సో ఇక్కడతో ఆ టేబుల్ అనేటువంటిది అయిపోయింది. దాని తర్వాత మన ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ దీనికి స్కిల్స్ అని పెడదాం. దీనిలో ఎస్ క్యాపిటల్ పెడదాం, స్కిల్స్. సో ఈ స్కిల్స్ లో కూడా మనం నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి దీని కూడా కంటైనర్ క్లాస్ ఈక్వల్ టు సెక్షన్. సో దీని తర్వాత ఇప్పుడు H2 హెడ్డింగ్ తో. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్కిల్స్ అనేటువంటి దాన్ని H2. సో ఇప్పుడు ఈ స్కిల్స్ అనేటువంటి ఏంటనంటే మనకి ఆర్డర్ ప్రకారంగా వస్తాయి కదా మేడం. టేబుల్లో కాకుండా స్కిల్స్ అనేటువంటిది ఆర్డర్ పెడదాం. అంటే ఆర్డర్ లో మనం 1 2 3 అనేటువంటిది కాకుండా బుల్లెట్స్ టైప్ లో పెడదాం. అంటే ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసుకోవచ్చు కదా మేడం. రైట్. సో ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ కింద యూజ్ చేసి దీనిలో లిస్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఈ లిస్ట్ లో ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటి ఏంటని అంటే సి, C++, జావా, పైథాన్ ఇవి చాలు. సో దీని తర్వాత మళ్ళీ లిస్ట్ అనేటువంటి దాన్ని ఇంకోటానికి క్లిక్ చేసి ఇక్కడ వెబ్ టెక్నాలజీస్ దీనికి ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. సో ఇక్కడతో మనం లిస్ట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. దాని తర్వాత ఇంకేముంటాయి, ప్రాబ్లమ్ సంబంధించినటువంటిది ఇంకోటి మెన్షన్ చేద్దామండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ కమ్యూనికేషన్.
కమ్యూనికేషన్ లిస్ట్ అనేటువంటిది. సో ఇప్పుడు ఇంకా మనం ఈ అనార్డర్ లిస్ట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే సార్. సో ఇక్కడ ఈ కంటైనర్ని కూడా క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడతో ఓకే సార్. మనకి స్కిల్స్ అనేటువంటివి వచ్చేసినాయి. సో ఇంకా దీని తర్వాత ఇంకేంటి, ఇంకేమన్నా మనం ప్రాజెక్ట్స్ ఏమన్నా చేసామా? ఎక్స్పీరియన్స్ అవును సార్. కోసం ప్రాజెక్ట్స్ గురించి కూడా ఒకటి పెడదాం. అవును సార్. ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటిలో దీనికి కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఓకే. కాబట్టి డివిజనే పెడదాం. క్లాస్ ఈక్వల్ టు సేమ్ సెక్షన్ సో దీనికి మళ్ళీ హెడ్డింగ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం H2 లెవెల్లోనే. ప్రాజెక్ట్స్ తర్వాత దీన్ని క్లోజ్ చేసేద్దాం H2. సో దాని తర్వాత మనం ఇక్కడ ఒక పారాగ్రాఫ్ని స్టార్ట్ చేద్దాం. ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అనేటువంటి దానికి ఒకటి సబ్ హెడ్డింగ్లో బోల్డ్లో పెడదాం. బోల్డ్లో ఓకే సార్. పెట్టి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఇది బోల్డ్ క్లోజ్ చేసేసి దాని దగ్గర మళ్ళీ డెవలప్డ్ ఇంకేం చేసాం, ఆన్లైన్ షాపింగ్ అన్నటువంటిది కాకుండా ఇంకేం మెన్షన్ చేద్దాం మేడం. ఇంకా నిన్న మనం రాసాం కదా మేడం, ఏంటది ఏమండి, ఫీడ్బ్యాక్ ఫామ్ కదండి. అవును సార్. డెవలప్డ్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇంకోటి ఫీడ్బ్యాక్ ఫామ్ యూజింగ్ HTML అండ్ CSS అండి. CSS ఇక్కడ అండ్ జావా స్క్రిప్ట్. సో ఇక్కడ ఎండ్ చేసేద్దాం పారాగ్రాఫ్. అండ్ సో ఇక్కడతో మనకి ప్రాజెక్ట్స్ అనేటువంటివి వచ్చేస్తాయి. సో ఓకే. దీని తర్వాత ఇంకా కింద ఏమన్నా మనం మెన్షన్ చేద్దామని అంటే ఇంకోటి ఏమన్నా మెన్షన్ చేద్దాం మేడం. ఇంకో పారాగ్రాఫ్ స్కిల్స్ ఒకటే కాకుండా మరి ఇంకో పారాగ్రాఫ్ ఇంకొక లైన్లో మనం ఉండేటట్టుగా పారాగ్రాఫ్. తర్వాత మనం వచ్చే క్లాస్లో మేడం ఆన్లైన్ షాపింగ్ ఒకటి, ఈ కామర్స్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఒకటి, ఇవి కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దాం అండి. ఓకే సార్. సో ఇప్పుడు దీనిలో లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి ఒక దాన్ని మెన్షన్ చేద్దాం. సిస్టమ్ ఏమన్నా. సో ఇది బోల్డ్ చేసేద్దాం, బోల్డ్ క్లోజ్ చేసి దీన్ని ఇందులో ఏం చేస్తామని అంటే ఎలా డెవలప్ చేసామని అంటే దీన్ని బుల్టిఏ డేటాబేస్ ప్రాజెక్ట్ ఇన్ SQL, MySQL అని పెడదాం విత్ జావా ఇంటర్ఫేస్ అనుకుందా. సో ఇక్కడ పారాగ్రాఫ్ క్లోజ్. ఇక్కడ ఇంకా మనం ఈ కంటైనర్ కూడా మనం క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే కంటైనర్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ దీనిలో హాబీస్ అనేటువంటి దాన్ని, హాబీస్ కూడా మనం ఇది కామన్గా అన్నిటిలోనూ ఉండేటువంటిది హాబీస్ అనేటువంటిది. సో దీనికి కూడా మనం సేమ్ క్లాస్ అనేటువంటి దాన్ని తీసుకుని దీనిలో కూడా సెక్షన్ అనేటువంటి తీసుకుని ట్యాగ్తో ఇక్కడ హాబీస్ అనేటువంటి దాన్ని పెడదాం. హాబీస్లో ఇక్కడ హెడ్డింగ్ అనేటువంటిది కూడా హాబీస్ H2. హాబీస్ అనేటువంటిది అయిన తర్వాత హాబీస్ అనేటువంటి వాటికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా ఒక లిస్ట్ లాంటిదే క్రియేట్ చేద్దాం మేడం అండి. H2. సో లిస్ట్ అంటే అనార్డర్ లిస్ట్.
సో ఓకే, దీనిలో మేడం ఇలా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఇక్కడ ఓకే మై రెజ్యూమే. సో ఇక్కడ మనం ఇంత చక్కగా మనం వచ్చాం, దీన్ని మై రెజ్యూమ్ అని చెప్పి వీటినన్నిటిని ఇలా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాటిలో స్కిల్స్ లో కూడా ఒకవేళ మనం కోడింగ్ అనేటువంటి ఈ టేబుల్ టైప్ లో స్కిల్స్ ని కూడా ఇలా చేయాలని అనుకుంటే సేమ్ మనం ఈ సేమ్ హెడ్స్ అనేటువంటి టేబుల్ టేబుల్ క్రియేట్ చేసుకుని దాని ప్రకారమే దీన్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ సో ప్రాజెక్ట్స్ కూడా సేమ్ అంతే, ఇక్కడ మనం టేబుల్ పెట్టినట్టే ప్రాజెక్ట్ కూడా ఏ ఇయర్ లో కంప్లీట్ ఓకే చేసాం సార్ ఏంటి అనేటువంటి దాన్ని ఇక్కడ చేయొచ్చు. ఓకే కాకపోతే సార్ మనకి రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే అలా పెడతాము, లేకపోతే ఏం చేస్తాము ఇలా రియల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇయర్స్ అలాంటి ఏమి లేకుండా ఇలా మనం యూజ్ చేసేస్తాము. దెన్ ఓకే సార్ హాబీస్ అండ్ డిక్లరేషన్. సో కొన్నిసార్లు మనకి ఇది అలైన్మెంట్ అనేటువంటి దాన్ని లెఫ్ట్ అని ఇచ్చాము, అలా కాకుండా డిఫాల్ట్ అయితే లెఫ్ట్ రైట్ అలైన్మెంట్ తీసేసుకుంటది. దీన్ని రైట్ కూడా ఓకే మీరు కావాలని అనుకుంటే రైట్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మేడం, ఎప్పుడు కూడా మనం మెయిల్ ఓకే ఐడికి మౌస్ ఓవర్ అనేటువంటి దాన్ని మనం ఇస్తే అండర్లైన్ అనేటువంటిది వచ్చేటట్టుగా మనం దీనికి వాల్యూ అనేటువంటి దాన్ని ఇచ్చాము. అండ్ ఓకే సో సార్ సో ఈ విధంగా మనకి మనం ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ కింద మనం యూజ్ చేసినటువంటి అన్ని కూడా HTML సంబంధించినటువంటి, పైన యూజ్ చేసిందంతా కూడా CSS సంబంధించింది. అండ్ సిఎస్ఎస్ మీరు అవును ఇందులో సార్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ దేనిలో అంటే పారాగ్రాఫ్ కాకుండా యాంకర్ అనేటువంటి దానికి యాంకర్ ట్యాగ్ అనేటువంటి దానికి నేను ఈ కలర్ యూజ్ చేశాను. మీరు ఇక్కడ ఈ కలర్ కాకుండా వేరే కలర్ మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓకే సార్ సో ఇంకా ఏమైనా టెక్స్ట్ డెకరేషన్ అనేటువంటి దానికి ఇంకా ఏమైనా మీరు మార్చుకోవాలని అనుకుంటే, అంటే ఫాంట్ సైజ్ కానీ లేకపోతే ఫాంట్ స్టైల్ కానీ లేకపోతే ఇలాంటి ఏమైనా డెకరేషన్ మార్చుకోవాలంటే చేయొచ్చు. మనం ఇక్కడ ఓకే ఇదిగోండి ఇక్కడ మౌస్ యాంకర్ ట్యాగ్ అనేటువంటి దానికి హౌఎవర్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం. డెకరేషన్ అనేటువంటిది ఏంటంటే హౌఎవర్ అంటే మనం పాయింటర్ని ఎలా పెట్టగానే అండర్లైన్ అనేటువంటిది పాయింట్ రావాలి అని ఓకే చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేసుకుందాం అంతే. అండ్ సో ఇవన్నీ మనం పారాగ్రాఫ్స్ కి ఇచ్చుకున్నటువంటి సెక్షన్స్ ఇవన్నీ కూడా అర్థమైంది కదా మేడం ఇదంతా కూడాను. అర్థమైంది సార్ ఓకే, సో మనం ఇదిగో చూడండి ఇక్కడ ప్రతిదానికి ఇలా మనం కామెంట్ అనేటువంటి దాన్ని ఇవ్వడం వల్ల మనం ఏ ఏరియా ఎక్కడ డెవలప్ చేసామో అక్కడికి కరెక్ట్గా వెళ్ళి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే ఇది అవును సార్ ఇది ఇది అని చెప్పి. సో మనకి ఆ కామెంట్ అనేటువంటిది లేకపోతే మనకి కేటగిరైజేషన్ చేసుకోకపోతే మనకి తర్వాత ఎడిట్ చేసుకోవడానికి మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట. అవును సో సార్ కాబట్టి మనం కామెంట్ అనేటువంటి దాన్ని చేసుకోవడం వల్ల దీన్ని మనం డిక్లరేషన్ పార్ట్ అనేటువంటి దానిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇది అని చెప్పి, అంటే మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇలా మనం చేయడం వల్ల ట్రాన్స్పరెంట్ గా తర్వాత వచ్చి జాయిన్ అయిన కూడా చాలా ఈజీగా ఉంటది, కాంప్లికేషన్స్ అనేటువంటి లేకుండా. ఓకే లేకపోతే మనం ఓకే వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి అన్ని కాల్స్ వస్తూ మనకి ప్రాబ్లం చేసి రిలీవింగ్ ఇవ్వడానికి చాలా కాంప్లికేషన్స్ చేస్తారన్నమాట సాఫ్ట్వేర్ కంపెనీలో. ఓకే సార్ సో ఓకే కాబట్టి మనం అలా ఏమీ కాకుండా ఇలా మనం ఎప్పటికీ దేనికి దానికి ట్రాన్స్పరెంట్ గా ఇలా మనం కామెంట్స్ అనేటువంటి వాటిని చేసుకుని సో మనం కోడ్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఓకే సార్ ఓకే మేడం. Thank you for watching this channel.